యా కార్తిక్, మీ అనాలిసిస్ ఏంటి? ఒక అనలిస్ట్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎలక్షన్ ద్వారా మీకు అర్థమైంది ఏంటి? మొత్తంగా గెలిచే అవకాశం ఉండి బీఆర్ఎస్ కోల్పోయిన సీటు నవీన్ యాదవ్ ఒక బీసీ అభ్యర్థి గెలుపు. ఒకటే మాటలో ఈ ఎలక్షన్ నిర్వహించాలంటే అవకాశం ఉండి బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆ అవకాశాన్ని బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ చక్కగా ఉపయోగించుకున్నాడు. అది నేను చెప్పదలుచుకుంది. ఇక ఓటు మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్, డబ్బు, మద్యం అంటే అన్ని రాజకీయ పార్టీలు ఆ చట్టంలో ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ దానికి మినహాయింపు కాదు. సో 3 రాజకీయ పార్టీలు తమ శక్తి మేర పంచాయి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కావచ్చు కాక. కానీ నవీన్ యాదవ్ గెలుపుని తక్కువ చేయడానికి వీటిని ఉపయోగించడానికి లేదు. ఒక బీసీ అభ్యర్థి గెలిచాడు, ఇలా అసెంబ్లీకి వెళ్తున్నాడు, ఖచ్చితంగా అతన్ని మనం కంగ్రాట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ స్వయంకృత అపరాధాలు ఉన్నాయి, క్లియర్గా రివ్యూ చేసుకోవాలి. ఆయన ఒక మాట అన్నారు, ఇది రెఫరెండం అని అన్నారు. రెఫరెండం అనేటువంటి మాటకి కేటీఆర్ కట్టుబడి ఉన్నాడా లేడా? ఒకవేళ కట్టుబడి ఉంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్గా తను ఏం తీసుకుంటున్నాడు నిర్ణయాన్ని? అంటే రాజీనామా ఏమైనా చేస్తాడా? ఏం చేస్తాడు? అంటే నేను వాడుతున్న పదం కాదన్నా, రెఫరెండం అని ఆయనే వాడారు కాబట్టి రెఫరెండంగా మీరు భావిస్తారా అని వాళ్ళని కాంగ్రెస్ ని క్వశ్చన్ చేశాడు. అంటే వాళ్ళు స్పందించలేదు కాబట్టి ఈయన రెఫరెండంగా తీసుకోవాలి, అంతేనా? తీసుకోవాల్సిందే కదా మరి. ఈయన తీసుకుంటే ఏం చెప్తారు దానికి అనేది చెప్పాలి. ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ఆ కేటీఆర్ గారి తప్పుని ఎక్కడ చెప్తున్నానంటే 4 యూట్యూబ్ ఛానల్స్ 4 సర్వే సంస్థల చేతిలో ఉంటే గెలుపు వస్తుందని చెప్పేసి అనుకోవడం పొరపాటు. ఇక్కడ ప్రజా సమస్యలు వేదికగా జూబ్లీహిల్స్ ఎన్నిక జరగలేదు. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ జరగలేదని కానీ, రైతు బంధు ఇవ్వలేదని కానీ, తర్వాత ఈవెందో పాత పంట బోనసులు కూడా ఈ పంటకు కొనుగోలు జరుగుతున్నా ఇవ్వలేదని కానీ, లేదు చాలా హామీలు ఇక మహిళలకి కళ్యాణ లక్ష్మి మహిళలకి నెల ఇవ్వలేదని కానీ ఏమి అవును. ఇక వాళ్ళు కాంగ్రెస్ని ప్రత్యర్థిగా చూడలేదు, నవీన్ యాదవ్ని ప్రత్యర్థిగా చూశారు. ఫస్ట్ కేటీఆర్ గారు చేసిన మిస్టేక్ అది. యాక్చువల్గా ఉప ఎన్నికలు ఎలా ఉంటాయి అంటే అభ్యర్థుల మధ్య గొడవగానే ఉంటాయి. నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీతగా ఉంటాయి. ఈ ఇద్దరి మధ్య జరిగినప్పుడు మాగంటి సునీత మైనస్, ఖచ్చితంగా నవీన్ యాదవ్ ప్లస్. నేను డే 1 మీతో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను, నేను వాళ్ళకి బీఆర్ఎస్కి క్యాండిడేట్ మైనస్ అని. సరే నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, క్యాండిడేట్ సెలక్షను, ప్రచారం సెలక్షను, స్ట్రాటజీ సెలక్షను, క్యాంపియన్ ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో నుంచి స్ట్రాటజీ సెలక్షను, ఇవన్నీ కూడా స్లోగన్ సెలక్షను, ఇవన్నీ కూడా తప్పిదాలైపోయినాయి బీఆర్ఎస్కి. ఏది కూడా ప్రజలకి చేరువయ్యే రకంగా లేదు. వాళ్ళు క్యాండిడేట్ని టార్గెట్ చేశారు, అది బూమరం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు నవీన్ యాదవ్ టార్గెట్ చేశారు, బూమరం అయిపోయింది. అంటే బీసీని రౌడీ అంటున్నారా అన్న కాడికి పోయింది. ఇంకోటి ఏంటంటే అది చిన్న శిశువన యాదవ్ని ఉద్దేశించి వాళ్ళు అనాలి. ఆ చిన్న శిశువన యాదవ్ ఒకప్పుడు టీఆర్ఎస్లో పనిచేసిన వ్యక్తే, దాన్ని వాళ్ళు ట్రోల్ చేశారు. అని మీ కాడు ఉంటే మంచోడు, యువతలు ఉంటే చెడ్డోడు అని వాళ్ళు చెప్పేస్తే కౌంటర్ ఇచ్చారు. సరే అప్పుడైనా రివ్యూ చేసుకొని ప్రజా సమస్యల మీద పోయాడా అంటే లేదు. చాలా చక్కటి అవకాశం బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ వ్యతిరేకతని చెప్పడానికి. బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి పునరుత్తేజం చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం వచ్చింది. ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి నేను చెప్తున్నానన్నా 10% హైక్ బీఆర్ఎస్కి ఉంది. ఎలక్షన్ స్టార్ట్ అయ్యింది. ఐపీఎస్ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఫస్ట్ ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి 10% లీడ్లో బీఆర్ఎస్ ఉంది. ఈవెన్ దో నవీన్ యాదవ్ క్యాండిడేట్గా సెలెక్ట్ అయిన తర్వాత కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఈవెన్ దో అప్పటికీ కూడా ఎంతో కొంత బీఆర్ఎస్కే అయిపోయింది. దాన్ని మార్చుకునే అవకాశం ఉంది. రెండోది కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. మళ్ళీ చెప్తున్నానన్నా, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర ప్రతికూలత ఉన్న సమయంలో కూడా, కాంగ్రెస్ పార్టీకి కొంత వేవ్ ఉన్నటువంటి సమయంలో కూడా హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం ప్రభావిత స్థానాలు తప్ప ఒక గోషామహల్ రాజాసింగ్ మినహాయించేసి మిగతా అన్ని చోట్ల బీఆర్ఎస్ చాలా పెద్ద మెజార్టీతో గెలిచింది. గెలిచింది. తర్వాత మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు. 2014 టీడీపీ, 2018 టీఆర్ఎస్, తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కాబట్టి 2023 బీఆర్ఎస్ 3 సార్లు గెలిచారు. స్ట్రాంగ్ అభ్యర్థి, పార్టీ స్ట్రాంగ్గా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అది కేటీఆర్ తెలుసు. వాళ్ళే కోర్టులో పోట్లాడుతూ ఉన్నారు. ఖైరతాబాద్ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదంతా ఇంపార్టెంటో తెలిసి కూడా ఒక రాంగ్ స్ట్రాటజీకి వెళ్ళటం మాత్రం ఖచ్చితంగా తప్పు జరిగిందని నేను అనుకుంటున్నాను. సో ఈ అంశాలు కారణమైంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇక అయిపోయింది, మేము చాలా ల్యాండ్ స్లాట్ విక్టరీ సాధించినాము, ఇక మాకు తిరుగులేదని అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ విక్టరీ అని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ యొక్క అడ్వాంటేజ్ బీఆర్ఎస్ చేసుకున్న తప్పుల ఫలితంగా వచ్చిన విజయంగా నేనైతే చూస్తున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఇది మా విజయం అనుకుంటే, మునుగోడు మా విజయం అనుకొని బీఆర్ఎస్ ఎలా బోల్తా పడిందో
రేపు అదే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మా విజయం అనుకోవడానికి లేదు. కాకపోతే ఈ విజయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ సీట్లు స్ట్రెంథెన్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవాలి. అదే క్రమంలో ప్రజలకు దగ్గర కావడానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. హైదరాబాద్లో కాంగ్రెస్ బలం లేదు. రేపు ఖైరతాబాద్లో ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. పార్టీ మారినందుకు వచ్చే ఎలక్షన్. సో చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ ఈ విజయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జాగ్రత్తగా ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి. మోస్ట్లీ ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు. ఈ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ ఫేస్ ఎట్లను రేవంత్ కూడా పొలిటికల్ స్ట్రాటజీ అనే అనుకోవాలి. వాళ్ళు ప్రజలకు ఏదో చేసి ఓట్లు తెచ్చారని అయితే నేను అనుకుంటలేను. వాళ్ళ పొలిటికల్ మేనేజ్మెంట్లో భాగంగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు ఆ వర్క్ని. అంతే కదా, అందులో రేవంత్ కీలక పాత్ర. అంటే రేవంత్లో టీడీపీ వాసనలు ఉన్నాయి. గ్రౌండ్ వ్యవస్థ ఎలా మేనేజ్ చేసుకోవాలి. కాంగ్రెస్ వ్యవహారం కాదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇంత ఎలక్షన్ చేయదు. సో రేవంత్ పర్టికులర్గా చాలా దృష్టి పెట్టాడు. చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు. చాలా పోల్ మేనేజ్మెంటు, ఎలక్షన్ మేనేజ్మెంటు చాలా అద్భుతంగా చేశారు. ఒక ఓటర్ని ఓటు తీసుకొచ్చి ఓటేపించి మన ఇంటికి పంపించే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వాస్తవానికి బీఆర్ఎస్ వాళ్ళకి మధ్యాహ్నానికి అర్థమైంది, టెంట్ బీకేశారు. నేను మీ ఇంటర్వ్యూ కూడా చెప్పాను, వాళ్ళకి మధ్యాహ్నానికి అర్థమైంది. సునీత గారి ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్గా ఆ సునీత గారి ప్రెస్ మీట్ కూడా కేటీఆర్ గారు రాంగ్ స్ట్రాటజీ. ఇంకా ఎలక్షన్కి 3-4 గంటల ముందు ఉండగా అలా ప్రెస్ మీట్ పెట్టించడం ఆ 3 గంటల్లో జరిగినటువంటి పోలింగ్ని ప్రభావితం చేసింది. ఆంధ్ర వెత్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, ఒకటి ఆంధ్ర స్ట్రాంగ్ ద్వారా. రెండోది ఒక భర్త చనిపోయి ఒక ఉమెన్ టికెట్ వచ్చినప్పుడు ఆమెని ఆవేదనగా బాధగా చూస్తారు. కానీ ఆవేదనకి బాధకి డిఫరెంట్గా ఆమె కంచు కంఠంతో మాట్లాడిన తీరు రిసీవింగ్గా లేదు. ఆ టైంలో ఆమె అలా మాట్లాడటం, ఇంకా అవతల వ్యక్తిని రౌడీలు అంటూ ఏమో వార్నింగ్లు ఇస్తే ఇప్పుడు ఎవరు రౌడీలు ఇక్కడ? వార్నింగ్ ఇచ్చేవాళ్ళు రౌడీలా, వార్నింగ్ తీసుకునేవాళ్ళు రౌడీలా? పైగా ఆమె ప్రెస్ మీట్లో కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సురేష్ యాదవ్ అని పేరు ఎగ్జాంపుల్ తీసింది, నాకు అది గుర్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు యాదవ్ అనేటువంటి పేరు ఎందుకు తీయాలి? సురేష్ అనవచ్చుగా. అంటే నువ్వు కులాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా అవతల కనిపించదా? ఆల్రెడీ మీ మిస్టేకే నవీన్ యాదవ్ రౌడీ అంటాం. అది ఆల్రెడీ అంటే ఒక విషయం ఏంటంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి స్ట్రాటజీ సంస్థలు, అది కేకే సర్వేనా ఇంకోట పక్కన పెడితే ఈ విషయాలు మన గ్రౌండ్లో నెగిటివ్ అవుతున్నాయి, వీటిని మనం మార్చుకుని ప్రచార వ్యూహాలు మార్చుకోవాలని కనీసం చెప్పకపోవటం ఏంటి?